ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. లాస్ట్ 1 or 2 years నుంచి ఒక సెక్టర్ ఏదైతే ఉందో ఇన్వెస్టర్స్కి చాలా లాభాలు తెచ్చిపెట్టింది. అండ్ ఒక డార్లింగ్ అనొచ్చు ఇన్వెస్టర్స్కి ఈ సెక్టర్. అదే ఏం సెక్టర్ అంటే డిఫెన్స్ సెక్టర్. ఇండియాలో డిఫెన్స్ ఇంపోర్ట్స్ నుంచి లాస్ట్ 10 to 15 yearsలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వైపు మళ్ళాము. అందులో చాలా కంపెనీస్ లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ కొన్ని కంపెనీస్ ఫారిన్ కంపెనీస్తో టైఅప్స్ పెట్టుకున్నాయి. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి కానీ సప్లై చేసేప్పుడు థ్యాంక్ఫుల్లీ ఈ గవర్నమెంట్ ప్రతిసారి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే కండిషన్ కూడా పెట్టడం వల్ల చాలా డొమెస్టిక్ కంపెనీస్ కూడా లాభపడ్డాయి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల. అవి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తర్వాత వాటి ఓన్ ఇన్నోవేషన్ కలుపుకొని ఇప్పుడు దే ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అయిపోయి మంచి కొత్త టెక్నాలజీని డెవలప్ చేశాయి డిఫెన్స్లో. అవి ఆల్రెడీ మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో ఎలా మన డొమెస్టిక్ డెవలప్ టెక్నాలజీస్ ఎంత బాగా హెల్ప్ చేశాయో. అదే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే మనకు టయానికి అట్లాంటివి అందకపోయి ఉంటే మనకి ఇబ్బందులకు గురయ్యే వాళ్ళం. అలాంటిది కాకుండా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మన డిఫెన్స్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకు ఎటువంటి కష్టాలు లేకుండా అట్లాంటి పెద్ద కాంప్లెక్స్ ఆపరేషన్ని కూడా స్మూత్గా చేయగలిగాం. ఇలాంటి టైంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సైలెంట్గా కాకుండా మాట్లాడుకోవాల్సింది ఈ డిఫెన్స్ స్టాక్స్ ఎంత బాగా పర్ఫామ్ చేశాయి. వాటికి కూడా మీరు చూస్తే ఆ టైంలో మంచి రిటర్న్స్ కూడా తీసుకొచ్చాయి ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 3-4 years నుంచి చాలా వెల్త్ క్రియేట్ చేశాయి డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. ఈ వీడియోది ఏంటంటే అట్లాంటి స్టాక్స్ లాస్ట్ 52 week హై అంటే ఇప్పుడు డౌన్ ఉన్నాయి. వాటి యొక్క 52 హై నుంచి డౌన్లో ఉన్న స్టాక్స్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు స్టాక్ ఈక్విటీ పడిపోవడానికి కారణాలు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అండర్లయింగ్ రీజన్ స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ వేరే రీజన్స్ వల్ల కూడా స్టాక్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి టైమే ఆ డిస్కౌంటెడ్ స్టాక్స్ కొన్నప్పుడే హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. మనకేంటంటే ఆల్రెడీ ఆ స్టాక్ అంత పొటెన్షియల్ ఉంది, అంత హైకి వెళ్ళింది, బట్ అక్కడి నుంచి కిందికి పడిపోయింది డజంట్ మీన్ ఏదో రాంగ్ ఉందని కాదు. ఆ సెక్టర్ అయి ఉండొచ్చు, మార్కెట్ కండిషన్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా రీజన్స్ వల్ల పడిపోవచ్చు. కానీ ఫ్యూచర్లో దాని అర్నింగ్ పొటెన్షియల్ కానీ దానికి ఆర్డర్ బుక్ కానీ అవన్నీ స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటప్పుడే ఎప్పుడైతే మంచి డౌన్ అయ్యాయో 52 వీక్ హై నుంచి అప్పుడు ఏమవుతుంది మనకు తెలుసు నెక్స్ట్ హై అది దీన్ని క్రాస్ చేయాలి అని మనకి తెలుసు. అలాంటప్పుడు కొంచెం తక్కువ ఉన్నప్పుడే ఎంటర్ అవుతే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం మనకు లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ప్రాబబిలిటీ ఉంది. సో నేను ఒక 10 స్టాక్స్ చెప్తాను విచ్ ఆఫ్ ఫాలెన్ డౌన్, పై నుంచి కింద పడిపోయాయి. 52 weeks హై నుంచి కిందికి పడిపోయిన స్టాక్స్ చూద్దాం. అది మీరు మళ్ళీ కొంచెం రీసెర్చ్ చేసుకోండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని తీసుకోండి, కొంచెం కావాలంటే అలొకేట్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్కి. సో ఫస్ట్ స్టాక్ ఆబ్వియస్లీ ఐడియా ఫోర్జ్. ఇది వచ్చేసి ఒక ఫోర్జింగ్ కంపెనీ. ఇది కరెంట్లీ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నియర్లీ 35% డౌన్. దాని 52 week హై నుంచి 35% డౌన్ ఉంది ఇది. సో ఇట్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్డర్ బుక్ కానీ టెక్నాలజీ కానీ ఇంతకుముందు పాస్ట్ పర్ఫార్మెన్స్ కానీ. సో ఇప్పుడు 35% డౌన్ ఉంది. దెన్ ఇంకొకటి కొచ్చిన్ షిప్ యార్డ్, చాలామంది తెలుసు, చాలా వెల్త్ క్రియేట్ చేసింది. ఇది కూడా దాని 1 year హై నుంచి 32% డౌన్లో ఉంది ఇవాళ. సో ఇట్ ఈస్ ఎ గుడ్ వాల్యూ బై వెన్ కంపేర్డ్ టు ఇట్స్ హై. దెన్ సేమ్ వే జెన్ టెక్నాలజీస్, చాలా డార్లింగ్ ఇది, డిఫెన్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇది కూడా తన 52 వీక్ హై నుంచి 28% డౌన్లో ఉంది. అండ్ ఇంకొకటి జిఆర్ఎస్సి, గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డింగ్ ఇదైతే ఉందో జిఆర్ఎస్సి ఉందో ఇది కూడా ఒక 26% డౌన్ అయింది. గవర్నమెంట్ డిజిన్వెస్ట్ చేస్తాను కూడా ఇవాళ చెప్పింది, ఒక 10% వరకు డిజిన్వెస్ట్ చేస్తామని జిఆర్ఎస్సి నుంచి. సో ఇది 26% డౌన్ అయింది దాని 1 year హై నుంచి దగ్గర. ఇంకొకటి మజ్డాక్ గౌస్, ఈ మజ్డాక్ కూడా 21% డౌన్ అయింది. అట్లాగే ఇంకొక ఎంటార్ టెక్, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది కూడా 21% డౌన్ అయింది. తర్వాత డేటా ప్యాటర్న్స్, సో ఇంకొక డిఫెన్స్ స్టాక్, ఇది నియర్లీ 20% 20% పడిపోయింది.
ఇంకొక స్టాక్ రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతోంది, పారాస్ డిఫెన్స్ 20% డౌన్ అయింది. అండ్ రేపు రిజల్ట్స్ని బట్టి కావాలంటే రీరేటింగ్ జరగచ్చు, ఒకసారి చూసుకొని మంచిగా అనిపిస్తే ఎంటర్ అయ్యే స్టాక్ అది. ఇంకోటి ఆస్ట్రా మైక్రో కూడా 18% డౌన్ అయింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ BDL, ఇది కూడా ఒక 18% డౌన్ అయింది. ఈ 10 స్టాక్స్ డిఫెన్స్ స్టాక్స్ వాటి 52-week హై నుంచి చాలా పడిపోయాయి. సో వీటిలో ఒకసారి మళ్ళీ చూడండి, ఏవైనా నిజంగానే సాలిడ్ రీజన్స్తో పడిపోయాయా ఆర్ జనరల్ మార్కెట్ కండిషన్స్తో పడిపోయాయా. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం అనలైజ్ చేసుకొని కొంచెం ఓపిక పట్టి చూసుకుంటే ఏంటంటే మంచి వెల్త్ క్రియేట్ చేసే కంపెనీస్ ఇవన్నీ. ఎందుకంటే ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్ యూజువల్లీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అన్లైక్ మార్కెట్ ప్లేయర్లో వేరే సెక్టర్లో కన్నా. అండ్ చాలా కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేసిన తీరు కానీ, వాటి యాక్యురసీ కానీ, కేపబిలిటీ కానీ తెలిసింది కాబట్టి ఇట్స్ ఒక టెస్టింగ్ గ్రౌండ్ అయింది మనకి. సో దానివల్ల ఏంటంటే చాలా కంపెనీస్ వేరే కంట్రీస్ కన్నా ఇండియాని ఒక డిఫెన్స్ సిస్టమ్ సప్లయర్గా చూస్తున్నాయి. అలాంటప్పుడు ఈ కంపెనీస్, నేను చెప్పిన 10 కంపెనీస్ వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రీసెర్చ్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడండి, మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.